సో, ఆల్రైట్ గైస్. సో, నేను జెప్పేసి ఏందంటే ఈరోజు వచ్చేసి పాలిసెట్ గురించి మాట్లాడుతున్నా. పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఐ మీన్ 20 నుంచి అయితే పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, మనకి చూసినట్టయితే పాలిసెట్ మొదటి విడత కౌన్సిలింగ్‌కి 20 నుంచి అంటే ఈ 20 నుంచి పెడుతుర్రు. సో, ఇక్కడ ఏందంటే ఈ 20 నుంచి 24 దాకా మనం స్లాట్ బుక్ జేసుకోవాలి. 20 నుంచి 24 జూన్ 20 నుంచి 24 వరకు మనం స్లాట్ బుక్ జేసుకోవాలి. దాని తర్వాత 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. సో, ఇంకా తర్వాత దాని తర్వాత వచ్చేసి మనకి 27థ్ రోజైతే 27థ్ వరకు మనకి మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఉంటాయి. లాగిన్ ఐడీ వాళ్ళు ఇస్తారు. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత 30థ్ రోజు వచ్చేసి మనకి సీట్ అయితే మనకు పెడతారు. సీట్ అలాట్‌మెంట్ అయితే వచ్చే ఫస్ట్ ప్లేస్ సీట్ అలాట్‌మెంట్ వచ్చేస్తది. సో, చాలా మంది డౌట్ ఏందంటే ఏ కాలేజ్ తీసుకోవాలన్న అంటే 10థ్ అయిపోతది కదా! ఇంకా తెలీదు కదా! ఎట్లుంటది? ఏ బ్రాంచ్ తీసుకోవాలి? అంతా కొత్తగా ఉంటది కదా మీకు. ఏ కాలేజ్ తీసుకోవాలి? ఏ కాలేజ్ మంచిది? మీకు ర్యాంక్ ఎంత వచ్చింది? అదంతా చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు కదా మీరు. సో, నేను చెప్పేది ఏంటంటే మీకు పక్కా నేను గైడ్ చేస్తాను. సో, ఏ కాలేజ్ మంచిది? ఏ లేదు? ఏ బ్రాంచ్ మంచిది? బ్రాంచ్ కంపారిజను అవన్నీ నేను చెప్తాను. నాకు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి మీరు. కింద ఉన్న లింక్ తోటి లేదా ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి. పక్కా నేను మిమ్మల్ని అంటే ఏ వేలో పోతే మంచిగుంటది? రేపు బీటెక్‌లో మీకు ఏ బ్రాంచ్ తీసుకుంటే బీటెక్‌లో హెల్ప్ అయితది. బీటెక్ తర్వాత మీరు బీటెక్ చేయడానికి మంచిగుంటది. ఎల్ల ఎక్కువ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. లేకపోతే గవర్నమెంట్ జాబ్ అయితే ఏ బ్రాంచ్ తీసుకోవాలి? అవన్నీ నేను ప్రతి ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకొచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ వస్తది? మీరు లొకాలిటీ బట్టి ఏ కాలేజ్ వస్తది? నేను అవన్నీ చెప్తాను. ఒకసారి నాకు మెసేజ్ చేయండి. కొన్ని డాక్యుమెంట్‌కి కావాల్సిన వెరిఫికేషన్స్ ఏందంటే మీరు ఐ మీన్ కౌన్సిలింగ్‌కి వెళ్తారు కదా! ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చిండు. కాలేజ్ హాల్ టికెట్ కావాలి. పక్కా మ్యాండేటరీ. పాలిసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి. అది పక్కా మ్యాండేటరీ. సో, మనకి 10థ్ క్లాస్ మెమో కావాలి. షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో. ఇంటర్నల్ మెమో నడుస్తది మీకు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్టిఫైడ్ 4th నుంచి 10th దాకా సర్టిఫికేట్ కావాలి. టీసీ పక్కా, క్యాస్ట్ పక్కా, ఇన్‌కమ్ సర్టిఫికేట్ పక్కా. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఉన్నా సరే తీస్తారు. చూసుకోండి ఒకసారి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పక్కా. ఇవన్నీ ఒరిజినల్ కావాలి మనకి. ఈ క్యాస్ట్ గాని, ఇన్‌కమ్ గాని ఇవన్నీ టీసీ కూడా ఒరిజినల్ ఉండాలక్కడ. సో, మనకి 10థ్ మెమో ఏది నడుస్తదో ఒకవేళ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ తీసుకోపోండి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ర్యాంక్ కార్డు, ఇప్పుడు హాల్ టికెట్ ఉంటాయి కదా! ఇవన్నీ పక్కా తీసుకోపోండి మీరు. సో, మీకు ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు 20 నుంచి 24 వరకు. సో, అట్లా అందులో 22 నుంచి 25 దాకా నడుస్తుంటే అప్పుడే మనకి లాగిన్ అనేది నడుస్తుంటది. ఐ మీన్ వెబ్ ఆప్షన్స్ నడుస్తుంటాయి. వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి? ఏ కాలేజ్ పెట్టాలి? ఏ బ్రాంచెస్ పెట్టాలి? మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది? నాకు ఒకసారి ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. పక్కా మేము రిప్లై ఇస్తాను. సో, గైస్ తర్వాత కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం పక్కా. బాయ్ గైస్.